ఈ సంగీత్ నేను ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నేను చదువుతున్నాను. ఎస్కామ్ ఎడ్యుకేషన్లో భాగంగా ఎలక్ట్రీషియన్ ప్రోగ్రాంలో ఎయిర్ అండ్ వాటర్ సాయిల్ పొల్యూషన్ గురించి నేను ఈరోజు చెప్పబోతున్నాను. అలాగే ఎయిర్ అన్ని వాయువులు కలిపి అంటే ఎన్నదూ మిక్సర్గా మన భూమిలోని వాయువులంతటినీ కలిపి మన భాగంగా గాలిని బాగా వేస్తుంది. అలాగే ఎయిర్ పొల్యూషన్లో భాగంగా మనకి ఎక్కువ ఎయిర్ పొల్యూషన్ వలన ఎన్నో అనారోగ్య కారణాలు వస్తూ ఉంటాయి. క్యాన్సర్ బారిన పడుతుంటారు. జనాభా అంతటిలో కూడా క్యాన్సర్ అనే జబ్బులో కొంతమంది పడుతున్నారు. తర్వాత వాటర్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అందులో వాటర్లోనే కొన్ని కెమికల్స్ని వాడుతూ ఉన్నారు. మినరల్ వాటర్ అనే వాటిని యూజ్ చేసుకోకుండా స్వచ్ఛమైన నీరుని మనం తాగగలిగితే మనం ఎంతో దృఢంగా ఆరోగ్యవంతంగా ప్రభావితంగా ఉంటాము. నల్లగొండ జిల్లాలోని చాలా అంటే వాటర్ కలుషితం వల్ల చాలామంది మరుగుజ్జులు అంటే చిన్నగా ఉండటం వలన వాళ్ళకి కలుషితమైన వాటర్ కాకుండా వాళ్ళకి వేరే వాటర్ వస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ వాటర్ అనేదాన్ని మంచిగా మనం సప్లై చేసినట్లయితే మంచిగా ప్రజల్ని కాపాడిన వాళ్ళం అవుతాం. అలాగే ఆరోగ్యవంతంగా జీవించగలిగిన వాళ్ళం అవుతాం. సాయిల్ పొల్యూషన్ని మనం తగ్గించాలి. ఎంతసేపు పంటలకి యూరియా వేస్తూ ఉన్నాం. యూరియా వచ్చినప్పుడల్లా బాగా ఎక్కువగా అవటం వల్ల లోపల ఉన్న కణజాల వల్ల కొంతమంది చెందడము అలాగే అనారోగ్యం పాలవడము చూస్తూ ఉన్నాం. సాయిల్ పొల్యూషన్ అనేది కూడా మనం రెడ్యూస్ చేస్తే తగ్గిస్తే చాలామందికి ఉపయోగకరంగా ఉంటుంది. ఆరోగ్యవంతంగా ఉంటాం మేలు. ఇంకా ఆయుష్ పెరగడం అనేది అది ఇంకా పెద్ద మేలు అని మనం చెప్పుకుంటూ వచ్చాం. కాబట్టి వాటరు ఎయిర్ అంటే గాలిని మనం ఎంత బాగా స్వచ్ఛమైన గాలిని మనం ప్రకృతిలో పీలుస్తూ ఉన్నాం. అలాంటి గాలిని స్వచ్ఛమైన గాలిని మనం ఇంకా పీల్చినట్లయితే బాగుంటుంది. ఎయిర్ పొల్యూషన్ తగ్గించి అలాగే డ్రైనేజీలో కూడా చాలామంది చెత్తను పారేస్తూ ఉన్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు ఇంకా మన దేశంలో నిర్వహించాలి. ఇంకా ప్లాస్టిక్ని వినియోగం వలన చాలామంది చనిపోతూ ఉన్నారు. ప్లాస్టిక్ వినియోగం వలన కొన్ని వందల ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ప్లాస్టిక్ని వినియోగం కూడా తగ్గించిన వల్ల అయితే మనం వేల మందిని కాపాడిన వాళ్ళు ఉంటాము. అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎస్కామ్ ఎడ్యుకేషన్ వారికి అలాగే మా కాలేజ్ తరపున అధ్యాపకులకు